అదేవిధంగా ఒక 4 విద్యార్థులు అయితే దీంట్లో భాగస్వామ్యం కూడా ఆర్జీఎం కరెస్పాండెంట్ శాంతిరామ్ కూడా వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ కళాశాలలో ఒక విద్యార్థిని చనిపోతే మీరు ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయితే మీరు ఏం మాట్లాడుతున్నారు? మా కళాశాలలో ఎటువంటి చావులు జరగలేదు, మాకు సంబంధం లేదని చెప్పి చెప్తున్నారు. అయ్యా రాష్ట్ర ప్రభుత్వం గంటా శ్రీనివాసరావు గారు, మీరు చావుల మీద డబ్బులు ఏరుకోకండి. ఈ రోజు ఎంతో మంది విద్యార్థులు చనిపోతున్నారు. దాదాపు కర్నూలు జిల్లాలోనే కార్పొరేట్ విద్యా సంస్థలోనే దాదాపు 8 మంది విద్యార్థులు చనిపోయారు ఈ అకాడమిక్ ఇయర్ లో. మీరు ఏం చేశారు? ఎన్ని చర్యలు తీసుకుంటారు? ఎంతమందిని అరెస్ట్ చేస్తున్నారు? ఒక్కసారి ఆలోచించండి అయ్యా. ఈ రోజు ఎంతమంది విద్యార్థులు చనిపోతుంటే మీ యొక్క పిల్లలకు కూడా ఇదే పరిస్థితి ఉంటే మీకు ఏ విధంగా ఉంటుందని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్గా మేము ప్రశ్నిస్తున్నాం. అయ్యా ఈ రోజు మేము చెప్తున్నాం, ఈ రోజు ఒక 2 రోజులు మాత్రమే ఈ యొక్క ఇష్యూ బయటకు వస్తుంది. 2-3 రోజుల తర్వాత ఈ యొక్క డబ్బులు తీసుకొని ఈ యొక్క సమస్య పూర్తిగా సమాప్తం అయిపోతుంది. అయ్యా నిన్ననే ఒక ఇదే కర్నూలులోనే నిన్ననే ఒక అబ్బాయి కూడా చనిపోయాడు. అయితే ఎంత మందిని మీరు ఈ విధంగా చంపుకుంటూ పోతున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. అయ్యా ర్యాగింగ్ భూతాన్ని తరిమి కొట్టండి, విద్యార్థుల్ని కాపాడండి, ఇదే మేము చెప్తున్నాం. కాబట్టి వెంటనే ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి, ఈ యొక్క ర్యాగింగ్ భూతాన్ని అణచివేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. శ్రీనివాసాచారి రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడు, కర్నూలు.